అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రజా చైతన్య వెంకటేష్. ఈరోజు మనం ప్రజాశక్తి పేపర్ అనాలిసిస్ చూద్దాం అనమాట. చూడండి, పెట్టుబడులకు రెడ్ కార్పెట్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వద్ద పెద్ద ఎత్తున పరిశ్రమలకు ఆహ్వానం అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో చెప్పడం జరిగింది. 44% వరకు రాయితీలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. 35 లక్షల కోట్ల పెట్టుబడులు రప్పించాలి ఈ 5 ఏళ్లలో అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారనమాట. శాసనసభలో పారిశ్రామిక విధానంపై సీఎం కార్మికుల ఊసే లేని ప్రసంగం. కార్మికుల గురించి ఒక ఊసే లేదని చెప్పేసి చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 అనమాట స్టేట్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈజ్ ఆఫ్ డూయింగ్లో దాదాపు అప్పుడు 13 లక్షల కోట్ల వరకు ఎంఓఏలు జరిగినాయి. మన రిలయన్స్ అధినేత కానివ్వండి, లేకపోతే అంబానీ అదానీలు వచ్చి పెట్టుబడులు పెట్టి అన్ని కూడా చాలా మంది వచ్చి పెట్టుబడులు పెట్టడం చూసాము. మన రిలయన్స్ ఇండస్ట్రీస్ మొన్న 65,000 కోట్లు దాని గురించే మాట్లాడారు. 65,000 కోట్లు అంబానీ గారు వచ్చి స్వయంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణ ఏకగ్రీవ ఎన్నిక. రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా కానుమూరి రఘురామకృష్ణరాజు బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానుమూరి తరపున 3 నామినేషన్లు దాఖలయ్యాయని, ఇతరులెవరూ నామినేషన్లు దాఖలు చేయనందుకు రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. మధ్యాహ్నం 2:40 అయ్యన్న సభా వేదికపైకి కూటమి పక్షం నాయకులు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. రఘురామకృష్ణరాజు RRR సినిమా ఎంత సంచలనం సృష్టించిందో రాష్ట్ర రాజకీయాల్లో రఘురామ కూడా ఇదే రీతిలో సంచలన సృష్టించారని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన రఘురామను సభాపతి స్థానంలో కూర్చోబెట్టి అభినందించి సీఎం గారు ప్రసంగించారు. అసలు నిజంగా రఘురామకృష్ణరాజు గారికి టికెట్ కూడా ఇవ్వమన్నారు. టికెట్ కూడా ఇవ్వము అని చెప్పేసి చెప్తే ఆయన ఉండికి వెళ్ళి ఉండిలో పోటీ చేస్తే అక్కడ ఉండిలో ఉన్న తెలుగుదేశం పార్టీ పర్సన్ ఆయన ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేశారు. అక్కడ బలవంతంగా ఇప్పుడు చూడండి ఎలా చెప్తారు, అట్లా ఉంటుంది. డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన రఘురామ సభాపతి స్థానంలో కూర్చోబెట్టి అభినందించి సీఎం గారు ప్రసంగం చేశారు. డిప్యూటీ సీఎం గారు కూడా మీరు ఒక సంచలనం అని చెప్పేసి మీలాంటి వాళ్ళు ఇంకా లేరు అది ఇది అని చెప్పేసి ప్రసంగం చేశారు. మరి టికెట్ కూడా ఎందుకు ఇలేస్తారు? ఆయన ఉండికి వెళ్ళి గబాలా నాకు టికెట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి పట్టుబడి ఎందుకు పోటీ చేశారు? ప్రజాపోరుతో హోరెత్తిన రాష్ట్రం. కలెక్టరేట్లు, ఆర్డీఓ, మున్సిపల్ తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధరల అదుపు, విద్యుత్ భారాలపై అసెంబ్లీలో సీఎం ప్రకటన చేయాలి వి శ్రీనివాసరావు. నిజానికి సిపిఐ సిపిఎం కార్యకర్తలు వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ వాళ్ళు ఎగ్నిస్ట్గా మాట్లాడతారు. వాళ్ళు అంటే ప్రభుత్వానికి అగ్నిస్ట్గా మాట్లాడితేనే కదా కొంచెం ప్రభుత్వాలు కూడా పనిచేసేది. ఇప్పుడు ఈ ధరల గురించి కూడా విజయవాడ కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేస్తున్నారనమాట. రైతు ఆత్మహత్యలు పట్టవా, బడ్జెట్లో కానరాని ప్రస్తావన, ఎక్స్గ్రేషియాకు 22 కోట్లే, ఆందోళనకరణ స్థాయిలో బలవన్మరణాలు. ఇది బాగా ఫోకస్ చేయాల్సిన విషయం అనమాట. ఎందుకంటే రైతుల ఆత్మహత్యకు కానీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో ఏదో గొప్పలు చెప్తున్నాను కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో క్రాప్ ఇన్సూరెన్స్ వాళ్లే కట్టేవాళ్ళు. దాదాపు సంవత్సరానికి 1100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టేది. ఇకపైన మీ పంటకి మీరే క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి, ప్రభుత్వం చేయించదు. ఇన్సూరెన్స్ కంపెనీలతో డైరెక్ట్గా మీరే కాంటాక్ట్ అవ్వాలి. ప్రభుత్వానికి ఆ క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధం ఉండదన్నమాట. పంట నష్టపోతే మీరే ఇన్సూరెన్స్ కంపెనీలు చుట్టూ తిరగాలి తప్ప ప్రభుత్వం వాళ్ళని ఫోర్స్ చేసి వాళ్ళ చేత మీకు ఇప్పించదు. ఎందుకంటే ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 1100 కోట్లు సంవత్సరానికి రైతుల కోసం అని చెప్పేసి ఆయన క్రాప్ ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకు బడ్జెట్లో ఎక్కడ కూడా కానరాలేదు. చూడండి, బడ్జెట్లో కానరాని ప్రస్తావన ఎక్స్గ్రేషియాకు 22 కోట్లే అంట. 22 కోట్లు. ఆందోళనకరణ స్థాయిలో బలవన్మరణాలు. అదొకటి. క్రాప్ ఇన్సూరెన్స్ తెలియని వాళ్ళకి కూడా చెప్పండి, ఇక్కడ నుంచి ప్రభుత్వానికి అయితే అది సంబంధం లేదు. రైతు భరోసా ఈ ఆర్థిక సంవత్సరం రైతు భరోసా ఇస్తారని చెప్పేసి కూడా ఏం గ్యారంటీ లేదు. రేపు మళ్ళీ మార్చికి ఇంకో బడ్జెట్ ప్రవేశపెట్టాలి. ఆ బడ్జెట్లో ఏమైనా ఉంటే ఇవ్వచ్చు. అది 20,000 ఇస్తామని చెప్పేసి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000తో కలిపి ఇస్తారంట. అది ప్రధాని మోడీకి డొమినికా అత్యున్నత దేశంకి మన ప్రధాని మోదీ గారు కరోనా టైంలో చేసిన సేవలకు గాను గుర్తుంచుకొని వాళ్ళ దేశంలో ఉన్న అత్యున్నత పురస్కారం అయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇవ్వడం జరిగిందనమాట. అది డిఎస్సిపై చర్చకు నో. మెగా డిఎస్సి అధికారంలోకి రాగానే ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి మీద పెడతామని చెప్పారు. మొదటి సంతకం పెట్టారు. డిసెంబర్ కల్లా మేము పోస్టులు ఇచ్చేసి ఉద్యోగాల్లో కూర్చోబెడతామని చెప్పారు. ఇంతవరకు మెగా డిఎస్సిపై నో, చర్చే లేదు. మీరు ఇచ్చింది అది వాళ్ళు రిలీజ్ చేసింది కూడా మెగా డిఎస్సి కాదు, అది జస్ట్ 17,000 పోస్టులు వాళ్ళు రిలీజ్ చేసింది. అదేనంటే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 5 yearsలో ఇచ్చారా అంటే
జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదంటే బాబు 1998లో ఏదైతే మన అప్పుడు కోర్టులో కేసులు అయిపోయి అప్పుడు అభ్యర్థులు ఆగిపోయారో 2018లో మీరు నోటిఫికేషన్ ఇచ్చేసి ఎగ్జామ్స్ పెట్టేసి పోస్టులు ఇవ్వలేదు. ఈ రెండింటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళకి పోస్టులు ఇచ్చేసింది. మీరేమో నోటిఫికేషన్లు ఇస్తారు, పోస్టింగ్ ఇవ్వరు, నోటిఫికేషన్లు ఇస్తారు, పోస్టింగ్ ఇవ్వరు. ఇదే జరిగింది 2 సార్లు. వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చింది ఈయనే. ఇప్పుడు వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ఇంకా మీరు తర్వాత వచ్చిన నాయకులందరూ ఈవెన్ వైఎస్ఆర్ గారు కూడా ఉన్న టైంలో కూడా కొత్త నోటిఫికేషన్ ఇచ్చుకున్నారు తప్ప వాళ్ళకి ఇవ్వలేదు పోస్టింగ్లు. ఇలా ఎందరు మారినా కానివ్వండి 20 సంవత్సరాల తర్వాత డిఎస్సి పోస్టింగ్ అని చెప్పేసి చాలా మందిని చూసాం. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. మన జబర్దస్త్లో కమిడియన్ గారికి కూడా ఆయన పేరు ఏదో ఉంది, హైప్రాది స్కిట్లో ఉంటారు, ఆయనకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. ఇలా చాలా ఉన్నాయి. అయినా కానీ లాస్ట్ మూమెంట్లో ఒక 5,000కో 6,000కో మళ్ళీ డిఎస్సి పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు మేము ఇస్తామని చెప్పేసి చెప్పారు కదా, మరి ఇంత మటుకు చర్చకు రాలేదు. డిసెంబర్ కల్లా ఇస్తామని చెప్పేసి చెప్పారు, పోస్టింగ్ ఇస్తామని చెప్పారు, నోటిఫికేషన్ కాదు, పోస్టింగ్ ఇస్తామని చెప్పారు. ఇంత మటుకు అది లేదు. నిన్న మన దిగువ సభలో శాసన మండలిలో చర్చకు నో, మేము చేస్తాం, మేము ఇస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు గనులు ఇవ్వరు. అసలు ప్రజాశక్తి వాళ్ళు ఎంత డేర్గా రాస్తారంటే చూడండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్కు గనులు ఇవ్వరు, ఏ పార్టీకే కానీ మిట్టల్కు హామీలా, 1,40,000 కోట్లతో అనకాపల్లిలో ప్రైవేట్ స్టీల్కు సన్నాహాలు, విశాఖ ఉప్పుపై ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని కూటమి పార్టీల నేతలు స్టీల్ ప్లాంట్ పెట్టలేదు, గనులు కేటాయిస్తామంటూ మిట్టల్కు హామీ ఇచ్చారు. మన విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఫోకస్ లేదు, ఆ మిట్టల్కు గనులు ఇస్తామని చెప్పేసి చెప్పారనమాట. మిట్టల్ ఆదరణ ఫేజ్ 1లో 70,000 కోట్లు, ఫేజ్ 2లో 70,000 కోట్లతో పెట్టుబడులు వస్తాయని 20,000 మందికి ఉపాధి లభిస్తుందని ఊదరగొట్టారు. మొత్తం 1,40,000 కోట్ల పెట్టుబడి అంటే కనీసం సాధ్యాసాధ్యాలు స్టడీ చేశారా? కనీసం మిట్టల్ కంపెనీ ప్రతినిధులు అనకాపల్లి వచ్చి పరిశీలించారా? అవి ఏమి అనేవి సమాధానం దొరకని ప్రశ్నలు. అనకాపల్లి జిల్లాలో మిట్టల్ స్టీల్కు గనులపై భూ కేటాయింపులపై బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చేసిన ప్రకటనతో విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు కార్మికులు, ఉద్యోగాలు, అధికారుల్లోనే కాదు ఉత్తరాంధ్ర ప్రజానికంలోనూ ఆందోళన తీవ్రమైంది. 1982లోను వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏర్పడినప్పుడు బైలాదిల్లాలో 4-5 గనులు కేటాయిస్తామని చెప్పేసి పాలకులు హామీలు ఇచ్చి నిలుపుకోలేదు. ప్లాంట్ పెట్టని పోస్కోకు గనులు కేటాయించారు. ప్లాంట్ పెట్టలేదు, ఇంతమటికి మిట్టల్ స్టీల్ ప్లాంట్ పెట్టలేదు, దానికి గనులు కేటాయిస్తున్నారు. బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డికి కట్టబెట్టారు. హైకోర్టు చెప్పిన విశాఖ ఉక్కుకు కేటాయించని గనులు, హైకోర్టు చెప్పినా కానీ కేటాయించలేదు. మరి లా అండ్ ఆర్డర్ సవ్యంగా ఉందని చెప్తున్నారు కదా, మరి హైకోర్టు చెప్పినా కానీ. ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్కు గనులు కేటాయించని హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ యాక్ట్ 2013 ప్రకారం గనులు కేటాయించే అధికారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని కోర్టు చెప్పింది. గతంలో ప్రతిపక్ష నేతగా, ప్రస్తుతం సీఎం నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్కు గనులు కేటాయించకుండా ద్రోహం చేస్తున్నారంటూ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని, సొంత గనులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఈ ఊసే ఎత్తడం లేదు. ఈ విశాఖ ఉక్కును ఎండగట్టి దీనికి 40 కిలోమీటర్ల దూరంలోనే ప్రైవేట్ మన స్టీల్ ప్లాంట్కి దానికి గనులు కేటాయించారు ఆల్రెడీ, మిట్టల్ స్టీల్ ప్లాంట్కి. మణిపూర్లో ఆగని అల్లర్లు అక్కడ కూడా జరుగుతున్నాయి. 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో భద్రతా దళాలు ప్రత్యేక అధికారుల చట్టం. మణిపూర్లో 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో భద్రతా దళాల ప్రత్యేక అధికారుల చట్టాన్ని కేంద్రం ప్రయోగించింది. ఇటీవల హింసాకాండ చెలరేగిన జిర్బామ్ కూడా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంది. హింసాకాండ కొనసాగుతూ ఉన్న కారణంగా AFCPA అమలు చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి శాఖ ఓ నోటిఫికేషన్లో పేర్కొంది. జిరిబామ్ ఇన్ఫాల్ వెస్ట్ జిల్లాలోని లంసంగ్, ఇంఫాల్, బిష్ణపూర్ జిల్లాలోని మైరాంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో AFSPAను అమలు చేస్తున్నట్లు తెలిపింది. కాగా అక్టోబర్ 1, 19 పోలీస్ స్టేషన్లు మినహాయించి అక్టోబర్ 1న 19 స్టేషన్లు మినహాయించి రాష్ట్రం మొత్తం AFSCPAను అమలు చేస్తున్నట్లు మణిపూర్ ప్రభుత్వం తెలిపిందనమాట. ఎందుకంటే అక్కడ కూడా చాలా దారుణం జరుగుతుంది, అన్ని కూడా వాటన్నిటినీ
వాటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఒక ప్రత్యేక చట్టం అది. మహారాష్ట్ర ఎన్నికలు ఇంకా కరెక్ట్గా ఒక వారమే ఉన్నాయి. దానికి ముందు మన శరద్ పరివార్ అని చెప్పేసి ఆయన ఇరకాటంలో పడ్డారు. ఇరకాటంలో బీజేపీని పడేశారు. ఎందుకంటే అక్కడ అదానీ గారి పేరు ఎత్తడం జరిగింది. అక్కడ ఆయన ఒక టీవీలో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అది ఇప్పుడు మొత్తం కూడా దాని చుట్టూనే తిరుగుతుంది అనమాట. మరి బీజేపీకి ఏమవుతుందో మరి మహారాష్ట్రలో అది. ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించిన మెయిన్ న్యూస్ అయితే హెడ్లైన్స్ అయితే ఇవన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.